బైపాస్ సర్జరీ తర్వాత కూడా బ్లాక్స్ రావచ్చు. అయితే బైపాస్ సర్జరీ తర్వాత వచ్చిన బ్లాక్స్ని మనం యాంజియోగ్రామ్ చేసి చూడాలంటే చేతిలోంచి యాంజియోగ్రామ్ చేయలేము, కాలు నుంచి చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే మనకి గుండె రక్తనాళాలు నార్మల్గా ఉండే రక్తనాళాలని మనం చేతి నుంచి యాక్సెస్ చేయొచ్చు, కానీ మనం బైపాస్ గ్రాఫ్ట్లు వేసిన వాటికి ప్రధానంగా కాలు నుంచి చేసి వాటిని చెక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ గ్రాఫ్ట్ కరెక్ట్గా ఎక్కడ ఉంది అనేది మనం వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. అది మనం కరెక్ట్గా అందరూ ఒకే చోట పెట్టలేరు కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో ఉండే అవకాశం ఉంటుంది. రెండవ ప్రాబ్లం ఏంటంటే గ్రాఫ్ట్లో వేసిన తర్వాత బైపాస్ సర్జరీ తర్వాత బ్లాక్స్ వచ్చినాయి అనుకోండి, వాటికి స్టెంట్స్ వేసుకోవాలనుకోండి, అది కొంచెం డిఫికల్ట్ థింగ్. ఎందుకనంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది బైపాస్ గ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత. దాంతోపాటుగా గ్రాఫ్ట్లు ఇట్లా వంకర వంకరగా ఉంటాయి అన్నమాట, అంటే టార్చువస్గా ఉంటాయి. అలా టార్చువస్గా ఉంటే కూడా మనకి కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఆ క్యాల్సిఫికేషనే కాకుండా ఫైబ్రోసిస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఫైబ్రోసిస్తో కూడా మనకి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. ఇది కాకుండా ఈ వీనస్ గ్రాఫ్ట్లు అంటే కాలు నుంచి తీసివేసిన గ్రాఫ్ట్ల లోపల మనం ఆ కొలెస్ట్రాల్ ప్లాక్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం బెలూన్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న ముక్కలు వెళ్ళిపోయి చివరికి చిన్న రక్తనాళాలు వెళ్ళిపోయి అది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది మాత్రమే కాకుండా కొన్ని చోట్ల అసలు గ్రాఫ్ట్ని ఎంగేజ్ చేయడమే కష్టం అవుతుంది. అది కరెక్ట్గా ఎక్కడి నుంచి ఉంటుందో అది కూడా తెలుసుకోవడం కష్టం అవుతుంది. కాంట్రాస్ట్ లోడ్ కూడా ఎక్కువ అవుతుంది, రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ బైపాస్ అయిన తర్వాత స్టెంట్స్ కూడా మోర్ దెన్ 90% సేఫ్గానే అయిపోతాయి. అవసరం ఉందేంటంటే బైపాస్ అయిన తర్వాత నొప్పి వస్తుందంటే చెక్ చేసుకొని చూసుకొని ఒకవేళ బ్లాక్స్ ఉంటే వాటికి కూడా సేఫ్గానే చేసుకోవచ్చు. కాబట్టి కొన్నిసార్లు కాల్షియం మాడిఫై చేయాల్సిన అవసరం రావచ్చు. అంటే మన రోటాబ్లేషన్ కానివ్వండి, ఆర్బిటల్ అథెరెక్టమీ కానివ్వండి, ఐవీఎల్ బెలూన్స్ కానివ్వండి, కటింగ్ బెలూన్స్ కానివ్వండి, ఇలాంటివి వాడి ఆ కాల్షియంని బ్రేక్ చేసి స్టెంట్ వేసుకోవాల్సిన అవసరం రావచ్చు. కానీ అవసరం ఉంటే ఇవి కూడా సేఫ్గా చేసుకునే అవకాశం ఉంది.